going to Shilparamam. Let's go. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణు అండ్ లక్కీస్ వరల్డ్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శిల్పారామం వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఓలా ఆటోలో బుక్ చేసేసుకొని మేమైతే శిల్పారామం స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ మేము హైటెక్ సిటీ కూడా వచ్చేసేసాము. చూసారా, అందరూ సైబర్ టవర్స్ కూడా కనిపిస్తుంది. మనం హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఈ సైబర్ టవర్స్ ఎంతో ఫేమస్ కదా. సో మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి శిల్పకళా వేదిక, ఇది దాని పక్కనే ఆనుకొని ఉంటుంది శిల్పారామం. ఇదిగోండి చూడండి, మేమైతే శిల్పారామంకి రీచ్ అయిపోయాం. కనిపిస్తుందా మీకు? అసలు స్టార్టింగ్లోనే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో ఎంట్రింగ్ అయితే సూపర్గా ఉంది. మేమైతే టికెట్స్ తీసేసుకోవడానికి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము శిల్పారామం వచ్చేసాం. టికెట్స్ అయితే తీసేసుకున్నాము, లోపలికైతే వచ్చేసాం. చూసారా ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత గ్రీనిష్గా. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఈ శిల్పారామంలో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ బాగా ఇష్టపడతారు కూడా. టికెట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలకి 20 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి 60 రూపీస్. 4 years బిలో వాళ్ళకి నో టికెట్. సో చాలా రీజనబుల్ కదా. సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చి విత్ రీజనబుల్ టికెట్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఈ శిల్పారామం ఎంట్రన్స్ ఎలా ఉందంటే, ఈ బ్యూటిఫుల్ రోజెస్తో అందరికీ వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో రోజెస్ అండ్ ఈ గ్రీనరీ కానీ వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉన్నాయి కదా. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారా, రకరకాల బ్యూటిఫుల్ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఎక్కడ చూసినా గ్రీనరీనే. శిల్పారామం మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఇలా బొమ్మలు, మట్టితో చేసిన కుండలు, గిన్నెలు, ఇంకా మనం ఇంట్లో పెట్టుకునే షోకేస్లో పెట్టుకునే ఐటమ్స్ అలా అన్నీ ఉంటాయి. ఇదైతే బోటింగ్కి వెళ్ళే రూట్ అన్నమాట. బట్ మేము వెళ్ళిన టైంకి బోటింగ్ క్లోజ్ ఉంది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ తర్వాత బోటింగ్ ఓపెన్ చేస్తారు. మాకు తెలియక మేము ఎర్లీగా వెళ్ళాము, సో బోటింగ్ అయితే చేయలేదు. ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాం మేము. ఎక్కడైతే బాగుందో అక్కడ అందరం ఆగి ఫోటోలు తీసుకోవడం. ఇంకా ఇక్కడ చూసారా రాక్స్. యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ కూడా ఈవినింగ్నే ఓపెన్ చేస్తారంట. ఇంకా మేము అలా నడుచుకుంటూ వస్తుండగా ఇక్కడ ఎలిఫెంట్ కనిపించింది అనమాట. దీనిని ఎలిఫెంట్ ఏనుగు స్వారీ అంటారు ఐ థింక్. ఇక్కడ చూసారా, ఆ ఎలిఫెంట్ని ఒక మనిషి చెక్కుతున్నట్లుగా శిల్పాలను తయారు చేశారు. అవి నిజంగా రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక మనిషి ఉన్నాడు. ఇక్కడ చూడండి, లేడీ ఆ ఎలిఫెంట్కి కలర్స్ వేస్తున్నట్లుగా చాలా న్యాచురల్గా చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే ఈ స్టాచ్యూస్ దగ్గర మా కిడ్స్ కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని చూస్తే ఇక్కడ పాటర్స్ హౌస్ ఉంది, కుమ్మరి ఇల్లు. పాట్స్ ఎలా తయారు చేస్తారో చూడండి. అంటే పాట్స్ తయారు చేసే వాళ్ళని కుమ్మరి వాళ్ళు అంటారు. ఇంకా ఇక్కడ గ్రెయిన్ క్లీనింగ్ అండ్ గ్రైండింగ్ అంట. అంటే ఒకప్పటి కాలంలో తిరగలిలో గ్రెయిన్స్ని
క్లీనింగ్ చేయడం, గ్రైండింగ్ చేయడం చేసేవాళ్ళు. ఒక న్యాచురల్ హౌస్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ కూడా చూసారా కొన్ని శిల్పాలు ఉన్నాయి. అన్నీ న్యాచురాలిటీ, రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హౌస్ ఉందన్నమాట. ఆ హౌస్ ఏంటంటే గిరిజన జీవన శైలి, ట్రైబల్ లైఫ్ స్టైల్ గురించి చూడండి. అప్పట్లో బుట్టలు అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళు కదా, అవన్నమాట. ఈ తర్వాత ఇక్కడ చూసారా, సంక్రాంతి టైంలో డూడు బసవన్నలు, హరిదాసులు వాళ్ళు వస్తారు కదా, వాటి గురించి ఉన్న స్టాచ్యూస్ అన్నమాట ఇవి. ఇక్కడ వచ్చేసి గ్రామంలో సంత. ఇది సంత అంటే కూరగాయల మార్కెట్ అదంతా అన్నమాట. చూడండి ఎంత ఎంత బాగుందో. మేము ఇంకా అలా వెళ్తుండగా ఇక్కడ సడన్లీ కిడ్స్ కోసమే సపరేట్గా ఒక పార్క్ అయితే ఏర్పాటు చేసింది. దాంట్లోనే స్వింగ్ అండ్ సీసా ఇంకా చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి.
కిడ్స్ కోసం. మా వాళ్ళైతే ఉయ్యాలు ఎక్కేసేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఈ ప్లేస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా మా పిల్లలు అయితే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశారు. ఇంకా తెలుసు కదా, పిల్లలు ప్లే గ్రౌండ్ని చూస్తే ఇంకా అసలు వదిలిపెట్టరు కదా. ఇదిగోండి, ఇక్కడైతే స్వింగ్ ఉంది, ఉయ్యాల. మా అమ్మాయి అయితే ఉయ్యాల ఎక్కేసి అయితే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ మా తమ్ముడు ఇంకా మా అబ్బాయి ఉయ్యాలకి ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా ఉయ్యాల ఎక్కేసాను, చిన్నపిల్లలాగా ఎక్కి నేను కూడా ఉయ్యాలని ఎంజాయ్ చేశాను. నేను ఊగుతుంటే మా అబ్బాయి నన్ను ఊపుతున్నాడు. శిల్పారామంలో కొన్ని బర్డ్స్ కూడా పెట్టారనమాట. ఇదిగో చూడండి, రకరకాల బర్డ్స్ని పెట్టారు. అవి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగో చూడండి. కిడ్స్ చాలాసేపు ప్లే గ్రౌండ్లో బాగా ఆడుకున్నారు. ఇంకా లంచ్ టైం అయిందని మేము లంచ్ చేయటానికి అక్కడ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది. ఇదిగో చూడండి, చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇంకా మేము కూడా తినేసేద్దామని లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా మేము ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. మెనూ చూసేసి ఓకే, అక్కడ అన్నీ దాదాపు రీజనబుల్గానే అనిపించాయి. మేమైతే సింపుల్గా చపాతీ, పన్నీర్ చపాతీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదిగో చూడండి, మా వాళ్ళు అయితే తినేస్తున్నారు. యమీ యమీ పన్నీర్ చపాతీ, ఇంకా ఆలూ కర్రీ, ఇంకా పప్పు కూడా ఇచ్చారనమాట. మాది లంచ్ కంప్లీట్ అయిపోగానే మేమైతే బోటింగ్కి వెళ్ళాము. మేము మార్నింగ్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు బోటింగ్ క్లోజ్ ఉంది, ఇప్పుడు ఓపెన్ చేశారు. మేము వెంటనే బోటింగ్ అయితే వెళ్ళిపోయాము. ఒక్కొక్కరికి 30 రూపీస్ అనమాట బోటింగ్. ఇదిగోండి, లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం బోటింగ్లో. అట్ ద సేమ్ టైం టెన్షన్ కూడా పడ్డాము. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అందరం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము బోట్లో. నెక్స్ట్ వచ్చేసి శిల్పారామంలో రాధాకృష్ణుల గురించి కొన్ని శిల్పాలు అయితే పెట్టారు.
స్టార్టింగ్లోనే చూసారు కదా హ్యాండ్స్ ఇంకా ఫ్లూట్ చూడటానికైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఒక సరస్సు లాగా ఉందన్నమాట. చూడండి అంతా బ్యూటిఫుల్ గ్రీనరీగా పెద్ద పెద్ద చెట్లు అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా కొలనులో కొంతమంది గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు వారి చీరలను దొంగతనం చేస్తాడు అని అంటారు కదా, అదనమాట. ఇంకా దూరంలో చూసారా ఊయలలో కృష్ణుడు ఇంకా రాధమ్మ శిల్పాలు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోటస్లో బుద్ధుడు ఉన్నాడు కదా, అదైతే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము వెళ్తున్న సైడ్ ఏంటంటే స్కల్ప్చర్ పార్క్. ఇటు సైడ్ అంతా అవే అన్నమాట, చాలా చాలా బాగా డిజైన్ చేశారు. మేము అక్కడ స్కల్ప్చర్ పార్క్ అంతా చూసేసిన తర్వాత మేము బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ చూసారా ఒక చిన్న హౌస్ లాగా ఎలా ఉందో, అదంతా బ్యాంబూ స్టిక్స్తో చేసిన హౌస్ అన్నమాట. ఇక్కడ చూసారా క్యూట్ క్యూట్ చిన్న చిన్ని బర్డ్స్ ఉన్నాయి. అవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడైతే బ్యూటిఫుల్ ర్యాబిట్ ఉంది. ఇక్కడ చాలా ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి, వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్లో బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగున్నాయి కదా. ర్యాబిట్ నిద్రపోతుంది. ఫ్రెండ్స్ శిల్పారామంలో మ్యూజియం కూడా ఉన్నది. ఇది చూడండి, మ్యూజియంలో కొన్ని క్లిప్స్ అయితే తీసాము, అవి కూడా చూడండి. మ్యూజియం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బ్యాక్ అయితే తిరిగేసాము. ఇక ఇక్కడ చూసారా ఎండింగ్లో ఎగ్జిట్ అవుతుంటే మనం శిల్పారామంలో నుంచి మనకి సైబర్ టవర్స్ కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంది కదా దూరం నుంచి చూడటం. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాము. శిల్పారామంలో మేము దిగిన పిక్స్ అయితే పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి.